నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ డిఎస్ గా అందరికీ సుపరిచితం. ఆయన 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ నుంచి పీసీసీ అధ్యక్షునిగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. డిఎస్ కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో మేయర్గా పనిచేశారు. చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు. నిజామాబాద్ రాజకీయ నాయకులు అనంగానే మొదటగా గుర్తొచ్చే పేరు డి శ్రీనివాస్. అంతలా ఆయన మార్క్ నిజామాబాద్ రాజకీయాల మీద కనిపిస్తుంది. ఒకసారి రజనీకాంత్ అడిగి తెలుసుకుందాం. రజనీ, నిజామాబాద్ పాలిటిక్స్ లో డిఎస్ పాత్ర ఎటువంటిది? సౌజన్య, నిజామాబాద్ జిల్లా రాజకీయాలకు నిజామాబాద్ జిల్లా రాజకీయాలంటేనే డిఎస్ అనేంతలా డి శ్రీనివాస్ ఆయన రాజకీయాల్లో ఆయన పాత్ర ఉందని చెప్పొచ్చు. నిజానికి ఆయన విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా 2 సార్లు కొనసాగేంత వరకు కూడా ఆయన ప్రస్థానం కొనసాగింది. 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 99, 2004లోనూ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. కీలక శాఖలు, విద్యాశాఖ, దాంతో పాటు పంచాయతీరాజ్ శాఖ లాంటి కీలక శాఖలు ఆయన మంత్రిగా పనిచేశారు. దాంతో పాటు 2004 నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితి, దాదాపు దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఆ సమయంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 2 సార్లు ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాంతో పాటు ప్రస్తుతం రాజకీయాలు ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు, ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా డి శ్రీనివాస్ శిష్యులుగానే తమ రాజకీయాన్ని ప్రారంభించినటువంటి ప్రస్థానం డి శ్రీనివాస్ కు సంబంధించినటువంటి ప్రస్థానంగా కొనసాగుతుంది. డి శ్రీనివాస్ గా ఉన్నటువంటి ఆయనను అందరూ డిఎస్ గా పిలుస్తారు. డిఎస్ అంటే నిజామాబాద్ అంటే డిఎస్ అనేంతలా ఆయన రాజకీయ ప్రస్థానం అనేది కొనసాగింది. ఇక డి శ్రీనివాస్ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 2004లో డి శ్రీనివాస్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. ఆ తర్వాత 2018, 2024 మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయన రెండవ కుమారుడు ధర్మపురి అరవింద్ ఎంపీగా రెండవసారి ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. కుమారులిద్దరు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. పెద్ద కొడుకు కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు. చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా రెండోసారి కొనసాగుతున్నారు. ఇక డి శ్రీనివాస్ కు సంబంధించి వేల్పూర్, బాల్కొండ కాన్స్టిట్యున్సీ పరిధిలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఆయన జన్మించారు. మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి డి శ్రీనివాస్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మొదట్లో ఎన్ఎస్యుఐలో చురుకైనటువంటి విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ నుంచి తర్వాత కాంగ్రెస్ లో ఆయన ప్రస్థానం కొనసాగింది. దాదాపు 3 దశాబ్దాల పాటు నిజామాబాద్ రాజకీయాల్లో ఒక కీలక నేతగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు సాయంకాలం నిజామాబాద్ తీసుకొస్తున్నట్టుగా పార్టీషన్ నుంచి సమాచారం అందుతుంది, కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుతుంది. రేపు నిజామాబాద్ లోనే ఆయన స్వగృహంలోనే అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంది. సౌజన్య, ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి చాలా ఏళ్లుగా, దాదాపు 3 దశాబ్దాలుగా ఒకే కాన్స్టిట్యున్సీలో ఆయన నేతృత్వం వహించారు. దాంతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యూనియన్ కూడా ఆయన ప్రస్తుతం గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన కమ్యూనిటీకి గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి ప్రస్థానం. సౌజన్య, రేపు నిజామాబాద్ లో ఆయన స్వగృహంలోనే అంత్యక్రియలు నిర్వహించినట్టుగా కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఈ సాయంకాలం ఆయన పార్థివ దేహాన్ని నిజామాబాద్ కు తీసుకొచ్చినటువంటి అవకాశం ఉంది. అయితే గత 2 ఏళ్లుగా కూడా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మల్టిపుల్ డిసీజెస్ తో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆయనకు కీలక ఆపరేషన్లు జరిగినట్టుగా గతంలోనే ఎంపీ అరవింద్ చెప్పడం జరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా శ్వాసకోశకు సంబంధించినటువంటి
ఇబ్బందులు, అట్లాగే కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో మొన్న కౌంటింగ్ ఎంపీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఆసుపత్రిలో చేరారు. చాలా సీరియస్ కండిషన్ లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే 4 రోజుల క్రితమే ఆయన డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ లో తన స్వగృహానికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున ఇంటి వద్ద ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో దాదాపు 3.5 దశాబ్దాలుగా డి శ్రీనివాస్ నిజామాబాద్ రాజకీయాలను శాసించారని చెప్పొచ్చు. ఒక దశలో సీఎం పదవికి పోటీ పడ్డటువంటి నేపథ్యం, నిజామాబాద్ జిల్లాలో ఒక కీలక నేతగా ఏఐసీసీ అధిష్టానికి చాలా దగ్గర వ్యక్తిగా డి శ్రీనివాస్ కు పేరుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో నేరుగా సంబంధాలు ఉండేవి. ఆ రోజుల్లో ఆయన రాజకీయాలు యాక్టివ్గా ఉన్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ అంశమైనా అధిష్టానం వద్ద ప్రస్తావించాలంటే డి శ్రీనివాసే ప్రస్తావించాలనేంతలా ఆయన ఎదిగినటువంటి తీరు, ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వెనుకబడిన తరగతుల కమ్యూనిటీ నుంచి ఆయన ఆ స్థాయికి ఎదగడం అయితే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికీ ఆయన రాజకీయాలకు గత దాదాపు 3-4 సంవత్సరాలుగా దూరంగా ఉన్నా కూడా అందరూ గుర్తు చేసేటువంటి అంశం. డిఎస్ అంటే నిజామాబాద్, డిఎస్ ఒక పెద్ద మనిషిగా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక పెద్ద మనిషిగా చూసేటువంటి ఒక ప్రస్థానం డి శ్రీనివాస్ కి కొనసాగింది. ఆయన మృతి పట్ల అయితే ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, పార్టీలకు అతీతంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కీలక నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బడా నేతలంతా కూడా ఇప్పటికే తమ సంతాపాన్ని ప్రకటించారు. అందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఉదయం నుంచి బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ లో కొనసాగుతుంది. రేపు అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఏసీకి సంబంధించిన నేతలు కూడా వస్తున్నటువంటి సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా రాజకీయాలను ఏలినటువంటి డి శ్రీనివాస్ ప్రస్థానం ఈ తెల్లవారుజామున ముగిసిందని చెప్పొచ్చు. సౌజన్య. రైట్ రజనీ, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ చీఫ్గా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.